ఇప్పుడు ఏంటంటే డొమెస్టిక్ సిస్టమేటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటే ఏంటంటే డొమెస్టిక్ సిస్టమేటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ G20 బ్రెయిన్ చైల్డ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్. G20 బ్రెయిన్ చైల్డ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ asked countries to identify systematically important financial institutions and put framework to reduce risk in them. G20 బ్రెయిన్ చైల్డ్ ఉంటుంది కదా ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు, అది కొన్ని బ్యాంక్స్ని ఐడెంటిఫై చేసింది, సిస్టమేటికల్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దానికి ఒక ఫ్రేమ్వర్క్ వేసింది రెడ్యూస్ రిస్క్ చేయడానికి. ఆర్బీఐ ఎవ్రీ ఇయర్ కొన్ని బ్యాంక్స్ని ఐడెంటిఫై చేస్తుంది, టూ బిగ్ టు ఫెయిల్, అంటే అవి ఫెయిల్ అవుతే ఎకనామీ హర్ట్ అవుతుంది. సో అలా అది డొమెస్టిక్ సిస్టమేటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్, అది డిఎస్ఐబి. సో ఎక్కువది అడిషనల్ ఈక్విటీ పెట్టాలి, అడిషనల్ ఈక్విటీ క్యాపిటల్ అగెన్స్ట్ ద రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అండ్ అదర్ టెక్నికల్ నామ్స్ ఉంటాయి. ఇప్పటికీ ఇండియాలో ఏదంటే ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఇవి మూడుగా ఇప్పుడు సిస్టమ్. బెసెల్ నామ్స్ కరోనాలో సస్పెండ్ చేసిండ్రు. బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్ ఆర్ ఆడిట్ నామ్స్ INDAS మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అన్ని కంపెనీస్కి ఆర్డర్ చేసింది. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఒక ఫార్మాట్లో పెట్టాలి. ఎవరు ప్రిస్క్రైబ్ చేశారంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ INDAS. INDAS accounting format makes it easier for the local and global investors INDAS accounting format makes it easier for the local and global investors and regulators to compare and analyze and understanding a company's financial position from its balance sheet. సో ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇది అన్నట్టు. INDAS ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ బెసెల్ నామ్, బట్ సిన్స్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ basically companies doing banking activity, so they also have to comply to INDAS norms. India అనేది is not part of బెసెల్ నామ్. INDAS అనేది బెసెల్ నామ్ కాదు, అది కమర్షియల్. బట్ సిన్స్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి బేసికలీ కంపెనీస్ డూయింగ్ బ్యాంకింగ్ యాక్టివిటీ చేస్తున్నాయి కాబట్టి సో దే ఆల్సో హ్యావ్స్ టు కంప్లై INDAS norms, బట్ ఓన్లీ RBI has power to notify its implementation deadline on banks. Critics demanded RBI should implement it early. Recapitalization of public sector banks. ఒక బ్యాంకు గాను దాని దగ్గర మనీ లేకపోతే బెసెల్ 3 నామ్స్ని కంప్లై చేయడానికి అది బాండ్స్ ఇష్యూ చేసుకోవచ్చు, డెప్ట్ షేర్స్ ఇష్యూ చేసుకోవచ్చు కొత్త క్యాపిటల్ చేసుకోవడానికి. 2015 ఏమైందంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి 1.8 lakh కోర్ అడిషనల్ క్యాపిటల్ కావాలి బెసెల్ నామ్స్ కంపేర్ చేయడానికి. సో ఫైనాన్స్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏం చేసింది అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అప్ విత్ ద ఇంద్రధనుష్ ప్లాన్ ఫర్ ఫేజ్డ్ recapitalization of PSBs with 70,000 crores from 2015 to 2018. Individual PSB will get funding based on outcomes or performance. It became clear 70,000 crores was inefficient. $70,000 crores అనేది సఫిషియంట్ కాదు, కానీ మోడీ గవర్నమెంట్ ఇంకా ఇస్తా అని చెప్పింది. ఈ మనీ ఎలా చేస్తారంటే బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ బ్యాంక్స్ బాండ్స్ని మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ బాండ్స్కి ఇంట్రెస్ట్ రేటు 7% ఉంటుంది, మెచ్యూర్ ఒక ఇయర్ ఉంటుంది, థర్డ్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేయలేము, షేర్స్లోకి మార్చలేము. బ్యాంక్ రీక్యాపిటలైజేషన్
పొజిషన్ బాండ్స్ ఇది అన్నట్టు. ఆ గవర్నమెంట్ పిఎస్పీస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఏం చెప్పిందంటే ఈ ఈక్విటీ క్యాపిటల్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ తెచ్చుకోండి, ఇన్వెస్టర్స్ స్మాల్ బ్యాంక్స్ నుంచి ఎడ్గికి ఇన్వెస్ట్ చేయరు, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్స్ అంత బాగుండవు కాబట్టి. సో బిఎంబి అండ్ 5 అసోసియేటెడ్ బ్యాంక్స్ మర్జ్ చేసినారు ఎస్బీఐతో. విజయదేవ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా కొన్ని మర్జ్ చేశారు ఇదన్నట్టు. బ్యాంకింగ్ సెక్టర్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఫైనాన్స్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్గనైజ్డ్ ఏ వర్క్షాప్ ఆఫ్ ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్. Finance Ministry, Department of Financial Services organized a workshop of financial regulators, public sector bank, insurance companies is అన్నట్టు. ఒక వర్క్షాప్ ఆర్గనైజ్ చేసింది ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్తోన, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీస్తోన. పబ్లిక్ సెక్టర్స్ బ్యాంక్ సిఎండి పోస్ట్ బైఫర్కేటెడ్ ఇంటూ సపరేట్ చైర్మన్, సపరేట్ ఎండి అండ్ సిఓ ఉంటారు. సో బ్యాంక్స్ క్యాన్ ఫంక్షన్ ఇంటూ మోర్ ప్రొఫెషనల్ అండ్ అకౌంటబుల్ మేనర్. సిఎండి పోస్ట్ని చైర్మన్గా ఇంకా ఎండి అండ్ సిఇఓగా చేశారు. ఇంద్రధనుష్ ప్లాన్ ఫర్ బ్యాంక్ రీక్యాపిటలైజేషన్. ఇంద్రధనుష్ ప్లాన్ మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఇంద్రధనుష్ ప్లాన్ బ్యాంక్ రీక్యాపిటలైజేషన్కి ఇంకా ఆటోనమస్ బాడీ ఒకటి సెటప్ చేయాలనుకుంది బ్యాంక్ బోర్డ్ ఆఫ్ బ్యూరోగా. బ్యాంక్ బోర్డ్ ఆఫ్ బ్యూరో ఎందుకంటే పర్సనల్ సెలక్షన్స్కి, అంటే నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాట్యుటరీ అంటే కాన్స్టిట్యూషన్ ద్వారా ఏర్పడింది కాదు, స్టాట్యుటరీ అంటే లా ద్వారా ఏర్పడింది కాదు. బ్యాంక్ బోర్డ్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ బోర్డ్ బ్యూరో, బ్యాంక్ బోర్డు బ్యూరో ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాట్యుటరీ. ఇట్ ఇంటర్వ్యూస్ అండ్ సెలెక్ట్స్ టాప్ ఆఫీషియల్స్, ఎండి, సిఇఓ, చైర్మన్ అండ్ ఫుల్ టైమ్ డైరెక్టర్స్ ఫర్ పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ అదర్ పబ్లిక్ సెక్టర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఎండీని, సిఇఓని, చైర్మన్ని ఇదంతా సెలెక్ట్ చేస్తుంది నాబార్డ్కి కానీ సిడ్బికి కానీ. యాక్చువల్ అపాయింట్మెంట్ ఎవరు చేస్తారంటే ఫైనాన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఫైనాన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది అన్నట్టు. బ్యాంక్ బోర్డ్ ఆఫ్ బ్యూరో ఇది బ్యాంక్స్కి గవర్నెన్స్ రిఫార్మ్స్ ఇవ్వడంలో కానీ, ఒక క్యాపిటల్ ఎలా రేజ్ చేసుకోవడంలో కానీ బెసెల్ 3కి హెల్ప్ చేస్తుంది. బ్యాంక్ బోర్డ్ ఆఫ్ బ్యూరోలో ఒక చైర్మన్ ఉంటారు, కొందరు మెంబర్స్ ఉంటారు ఇది అన్నట్టు. పిఎస్బి బ్యాంకింగ్ పర్సనల్ రిఫార్మ్స్, కొన్ని ఎకనామిక్ సర్వేషన్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ క్యాంపస్ రిక్రూట్మెంట్ చేయాలి, లేటరల్ ఎంట్రీ ఉండాలి హైయర్ మేనేజ్మెంట్లో, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ ఉండాలి, అంటే ఒక బెనిఫిట్ ప్లాన్, ఎంప్లాయీస్ గివెన్ సమ్ షేర్స్ ఆఫ్ కంపెనీ ఇలాంటివి ఉండాలని చెప్పి ఎకనామిక్ సర్వే కొన్ని ఇచ్చేసింది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ ఈజ్ అజెండా. ఆ గవర్నమెంట్ ఏమనౌన్స్ చేసిందంటే 2 lakh crore ప్యాకేజ్ని రీక్యాపిటలైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనౌన్స్ చేసింది. క్రిటిక్స్ ఏం చేశారంటే ఇవి ఇట్లా డబ్బులు ఇవ్వడం వల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆఫీషియల్స్ లేజీ అవుతారు, అన్డిసిప్లిన్డ్ అవుతారు. సో ఏం చేసింది అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి మంథన్ ఆర్గనైజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎట్ గురుగాం based on participants' inputs. So, Finance Ministry, Department of Financial Services released EASE framework. EASE framework అంటే ఏంటంటే enhanced access and service excellence and service EXCELLENC and service excellence agenda 2018. Public sector bank మంతన్ ఆర్గనైజేషన్ కస్టమర్ రెస్పాన్సివ్నెస్ ఉండాలి, ఇంకా రెస్పాన్సిబుల్ బ్యాంకింగ్ ఉండాలి, ఎన్పిఎన్ తగ్గాలి, ఫ్రాడ్స్ని తగ్గాలి, క్రెడిట్ ఆఫ్ టేక్ టు ట్రై టు రీచ్ అవుట్ టు పొటెన్షియల్ బ్యారియర్స్ ఫర్ ఇట్లా డీపెనింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ డిజిటలైజేషన్, ఎంప్లాయీస్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇంప్రూవ్ విత్ ట్రైనింగ్, పర్ఫార్మెన్స్ లింక్డ్ ప్రమోషన్, శాలరీస్, పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్. ఈచ్ హోల్ టైమ్ డైరెక్టర్ ఆఫ్ ఏ పిఎస్పి విల్ బి ఇంట్రెస్టెడ్ విత్ ఇట్లా చేయాలని చూస్తున్నారు అన్నట్టు.
సో ఇలా చేసిండ్రు.